అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దొంగకు సన్మానం. మోసుల్ సుల్తాను రాజ్య పర్యటన చేస్తూ ఒకనాటి రాత్రి ఒక చిన్న పట్టణంలో విడిది చేశాడు. తెల్లవారుబోతున్న సమయంలో విడిదిలో పెద్ద కలకలం బయలుదేరింది. ఆయన పరివారంలో ఒకడికి సుల్తాను నిద్రిస్తున్న గది ప్రాంతాన దొంగ ఒకడు కనిపించి ఎటో పారిపోయాడు. సుల్తాను నిద్ర మేల్కొని తన వెంట వచ్చిన సైనికోద్యోగులకు, సేవకులకు దొంగనెలా అయినా సరే పట్టి బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. దొంగ విడిది భవనం నుంచి బయటికి పోలేదని తెలుస్తూనే ఉంది. అంటే వాడు భవనంలోనే ఎక్కడో దాగి ఉన్నాడన్న మాట. కానీ ఎంత వెతికినా భవనంలో ఎక్కడా దొంగ జాడలేదు. ఆసరికి సూర్యోదయం కావడంతో దాపులనున్న ఇళ్లవాళ్ళు అక్కడ గుమిగూడారు. సుల్తానుకు చాలా కోపం ఉంది. ఆయన వెంటనే బయలుదేరి తన రాజధానికి పోవలసి ఉంది. ఇంతలో హఠాత్తుగా ఒక గది మూల నుంచి ఎవరో పెద్దగా తుమ్మిన ధ్వని వినపడింది. సైనికోద్యోగులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు. గది మూల గుడారాలకు ఆచ్ఛాదనగా ఉపయోగించే వస్త్రాలు చుట్టలు చుట్టలుగా చుట్టబడి ఉంది. దొంగ ఆ చుట్టల మధ్య దాక్కుని ఉన్నాడు. సైనికోద్యోగులు వాణ్ణి బయటకు లాగి కొట్టబోయే అంతలో వాడు, అయ్యా, కొంచెం నిదానించండి, నేను సుల్తాను గారితో రహస్యంగా మాట్లాడవలసిన విషయం ఒకటుంది అన్నాడు. ఒక సైనికోద్యోగి సుల్తాను దగ్గరకు పోయి, ప్రభు, దొంగ దొరికాడు, వాడి తుమ్మే వాణ్ణి పట్టించింది. అయితే వాడు తమతో ఏకాంతంగా ఏదో మాట్లాడాలంటున్నాడు అని చెప్పాడు. దొంగ నాతో ఏకాంతంగా మాట్లాడాలంటున్నాడా అంటూ సుల్తాను ఆశ్చర్యపోయి, వీడెవడో చిల్లర జాతి కన్నపు దొంగ, సరే పంపండి, వాడు చెప్పదలిచిందేమిటో వింటాను అన్నాడు. దొంగ సుల్తానుతో, ప్రభు, నన్ను తమరెంతో ఘనంగా సత్కరించవలసి ఉంది. ఆ పని చెయ్యకపోగా మీ ఉద్యోగులు నన్ను కొట్ట చూస్తున్నారు అన్నాడు. నిన్ను సత్కరించటమా? ఎందుకు అన్నాడు సుల్తాను కోపంగా. ప్రభు, మీ పరివారం అంతా నా కోసం భవనం గాలించి ఇక నేను దొరకనని ఆశ వదులుకున్నారు. మీరు రాజధానికి ప్రయాణం కాబోతున్నారు. ఈ జరిగిన గొడవ చూడటానికి చాలామంది జనం ఇక్కడ గుమిగూడారు కదా. వాళ్ళు మీ సైనికోద్యోగుల తెలివితేటలను గురించి, శక్తి సామర్థ్యాల గురించి ఏమనుకుంటారు అంటూ ఆగాడు దొంగ. చెప్పమన్నట్లు సుల్తాను విసుగ్గా తలాడించాడు. దొంగ బయటికి పారిపోలేదని, భవనంలోనే ఎక్కడో దాగి ఉన్నాడని అందరూ అనుకుంటున్నదే. అలాంటి వాణ్ణి కూడా మీ ఉద్యోగులు పట్టలేకపోతే జనం దృష్టిలో వాళ్ళెంత చులకనైపోతారు. అది జరగకుండా వాళ్ళ మర్యాద కాపాడేందుకే నేనంత గట్టిగా తుమ్మాను. నా ప్రాణం కన్నా ప్రభువులైన తమ గౌరవ మర్యాదలే నాకెక్కువ అన్నాడు దొంగ. ఔరా, నిజం అంటూ సుల్తాను తల ఊపి జనం చూస్తుండగా వాడి చేతులకు సంకెళ్ళు వేయించాడు. తరువాత ఆయన పట్టణం వదిలి రాజధానికేసి కొంత దూరం పోయాక దొంగ సంకెళ్ళు తీయించి కొంత ధనం ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను.